హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెట్టు చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది సీజన్లో వచ్చే కాయల కంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కాయలు ఈ విధంగా ఉంటాయండి, తప్పడగా ఉంటాయి. అందులోనికి నేను 1/2 కిలో కాయలు తీసుకున్నాను. ఒక 2 టమాటా పండు, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయల లోపల కొన్నిసార్లు పురుగులు కూడా ఉంటాయి. అందుకని మనం 2 వైపులా ముచ్చుకల దగ్గర కొంచెంగా కట్ చేసుకోవాలి. పీస్ లాంటి పదార్థం ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇలా చిన్నగా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఏమన్నా పురుగులు ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. పుచ్చులుంటే వెంటనే వాటిని తీసి మనం పక్కన పాడేసుకోవచ్చు. అలాగా చిక్కుడుకాయల్ని మనం జాగ్రత్తగా ఒలుసుకోవాలి. చిక్కుడుకాయల్లో చాలా బలవర్ధకమైనటువంటి వెజిటేబుల్స్ ఇవి. తీగ జాతికి సంబంధించినటువంటి వెజిటేబుల్స్ చాలా ఆరోగ్యాన్నిచ్చేటటువంటి వెజిటేబుల్స్ ఇవి. ఈ గింజలతో చాలామంది చాలా సూప్ చేసుకొని తాగుతారు. ఇది చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది. చాలా చక్కని హెల్తీ రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా తినవలసినటువంటి రెసిపీ అన్నమాట ఈ చిక్కుడుకాయలు అనేటటువంటివి. వీటిని మనం నార్మల్గా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం ఈరోజు నార్మల్గా వండుకుంటున్నాం అన్నమాట. చిక్కుడుకాయలని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్లో కాస్త కడుక్కోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి ముచ్చుకలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒకసారి మీకు ఈ చిక్కుడుకాయ చూపిస్తున్నాను చూడండి. చూడటానికి చాలా బాగుంది, కానీ ఓపెన్ చేసి చూస్తే లోపల బాగాలేదు, చిన్నగా పుచ్చు వచ్చిందనమాట. అందుకని మనకి ఖచ్చితంగా చిక్కుడుకాయలను ఓపెన్ చేసి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్ కట్ చేస్తాం కదా చిన్న చిన్న పీసెస్ కింద, వాటిని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిపి దోరరంగు వచ్చే వరకు సన్నని సెగ మీద ఉడికిస్తున్నాను. ఇలా ఉడికించటం వలన మన కూరకి చక్కని రుచి వస్తుంది. అందుకని సన్నని సెగ మీద ఉడికిస్తున్నాను. ఇలా సన్నని సెగ మీద ఉడుకుతున్నప్పుడు కొంచెం కూరకు తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనం వేసేటటువంటి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. వాటిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. మనం ఎక్స్ట్రా వాటర్ పోయకుండానే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు కోసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసాను. ఈ టమాటాలు చక్కగా పండాయండి. అందువలన వీటిని ఈ ఆయిల్లోనికి వేసిన వెంటనే ఇవి చాలా స్మూత్గా ఇవి అయిపోతాయండి. క్రీమీ టెక్స్చర్ లాగా చక్కగా గ్రేవీలో కలిసిపోతాయి అన్నమాట. అంత బాగా ఈ టమాటాస్ కుక్ అవుతాయి. దీనిలోనికి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇలా సన్నని సెగ మీద 2-3 మినిట్స్ మగ్గబెట్టాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత మంట బాగా తగ్గించి మూత పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి మనం వీటిని కలుపుకుంటూ కుక్ చేస్తే 5 మినిట్స్లో చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి చిక్కుడుకాయలు. లేకపోతే చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి ఇప్పుడు కూడా. ఈ చిక్కుడుకాయలకి సాధారణంగా గింజ పట్టదు, తక్కువగా పడుతుంది. మనకి ఇది ఎక్కువగా ఈ పైన ఉన్నటువంటి తొక్కతోనే మనం దీన్ని కూరని ఎంజాయ్ చేయగలం. కాబట్టి ఈ విధంగా చిక్కుడుకాయలు ఉంటాయండి. గింజలు అనేవి సెమీగా ఉంటాయి, తొక్క భాగం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి కూర వండుకున్నప్పుడు కూడా కూర చాలా క్రీమీగా చక్కగా ఉంటుందండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. గింజలతో ఉండే కూర రుచి ఒకలా ఉంటే ఓన్లీ ఈ తొక్కలతో ఉండే మగ్గినప్పుడు వచ్చే రుచి చాలా చక్కగా ఉంటుంది. చూడండి, మనం 2 మినిట్స్కి ఒకసారి వేసుకున్నప్పుడు కూర చాలా చక్కగా మగ్గిపోయిందండి. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.
మరి దీనిలో ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఈ కారాన్ని కూడా బాగా కలిపి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ కొంచెం వాటర్ ఎందుకు వేస్తున్నామంటే ముందు మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసం ఈ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తున్నానండి. మరి ఈ రకంగా కుక్ చేయడం వల్ల మన కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మరి ఇంత ఈజీ వేలో ఈ చిక్కుడుకాయ టమాటో కూర ఎంతో హెల్తీ రెసిపీ అన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తినడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా చివరి వరకు చూడండి. మరి ఈజీగా ఎలా చేయాలో మీకు వచ్చేస్తుంది. మీరు ఈజీగా అందరూ కూడా ప్రిపేర్ చేయగలరు. చక్కని హెల్తీ రెసిపీ అన్నమాట. టమాటా చిక్కుడుకాయ కర్రీ మరి చపాతీలోనికి చాలా బాగుంటుంది, వైట్ రైస్లోనికి బాగుంటుంది, పుల్కాల్లోనికి రొట్టెల్లోనికి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా ఆక్షేపణ లేకుండా ఆనందంగా తినదగినటువంటి ఆరోగ్యకరమైన కర్రీ చిక్కుడుకాయ టమాటో. కాబట్టి ఇంత మంచి కూరని అందరం ఆనందిద్దాం, అందరం కూడా తిందాం.